గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఇవాళ మహిళా రిజర్వ్డ్ స్థానాలు ఖరారు కానున్నాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు మహిళా కోటా ఖరారైన తర్వాత పంచాయతీరాజ్కు రిజర్వేషన్ల జాబితా చేరనుంది. ఇక డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఇప్పటికే పూర్తి కావడంతో కేబినెట్ కసరత్తు చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానికల ఎన్నికల షెడ్యూల్ కూడా డిసెంబర్లో వెలువడనున్నట్లుగా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు చూసుకున్నట్టయితే గనక బీసీ రిజర్వేషన్ల అంశం కూడా తెరపైకి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో బీసీ నేతల్ని, కీలక నేతల్ని పిలిచి ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్లో వెలువడే అవకాశం ఉన్నట్టుగా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే బీసీ కీలక నేతల్ని పిలిచి ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్ వేళ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపుగా రిజర్వేషన్ ఖరారైంది. నిన్న డెడికేషన్ కమిషన్కి సంబంధించి కూడా మంత్రుల వద్దకే నివేదికను పంపించి ఇక దానికి సంబంధించి కూడా ఆమోదం పడ్డ నేపథ్యం అయితే ఉంది. ఇక డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా కూడా ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు మహిళా కోటాకి సంబంధించి అలాగే ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇక ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ఖరారు కానున్నాయి. ఇక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ జాబితాను పంపించారు. ఈ రోజుకు సంబంధించి కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇప్పటికే ఈ నెల 25వ తేదీకి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశం ఉంది. సమావేశంలో కూడా ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన కూడా ఇప్పుడు ఈ సమావేశం కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే బీసీలకు సంబంధించి కూడా 42 రిజర్వేషన్ అంశానికి హైకోర్టులో కేసు సంబంధించి కూడా పిటిషన్కి సంబంధించి కూడా ఈ నెల 24వ తేదీకి సంబంధించి విచారణ రానున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి అక్కడ గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నది. ఇక మరోవైపు 9 జీవోకి సంబంధించి కూడా హైకోర్టు వద్ద విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇక మరోవైపు సుప్రీంకోర్టు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశించింది. 50% రిజర్వేషన్లను మించకుండా ఎన్నికలు నిర్వహించాలని కూడా గతంలో హైకోర్టు ఆదేశించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నది. ఇక డెడికేషన్ కమిషన్కి 50% మించకుండా కూడా నివేదికను ఇచ్చారు. రిజర్వేషన్లకు సంబంధించి గ్రామ పంచాయతీ వార్డు నెంబర్లు అలాగే సర్పంచ్లకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్ మించకుండా డెడికేషన్ కమిషన్ ఇచ్చింది. ఇక మహిళా కోటాకు సంబంధించి కూడా ఈరోజు దానికి తేల్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒకవైపు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న ఏదైతే నివేదికకు సంబంధించిన మంత్రుల వద్దకే నేరుగా పంపించారు. ఇక దీనిపైన రిజర్వేషన్లకు సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖ విధి విధానాలు ఖరారు చేస్తున్నది. అది కూడా ఈ రోజు ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక వార్డులో ఎస్సీ ఇక దాన్ని పంచాయతీరాజ్ శాఖ ఈరోజు ఖరారు చేసి ఆర్డీఓలకు సమర్పించనున్నారు. ఆర్డీఓలకు సంబంధించి ఏదైతే సర్పంచ్లు అలాగే రిజర్వేషన్ల ఖరారుకి సంబంధించి కూడా ఆర్డీఓలు జిల్లా స్థాయిలో ఖరారు చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక మొత్తంగా రిజర్వేషన్ల కేటాయింపు పంచాయతీరాజ్ ఎన్నికలకు ఏదైతే సన్నిధానికి సంబంధించి కూడా తెరపడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నట్టుగా కూడా ఇది సూచికగా మారింది. ఎందుకంటే రిజర్వేషన్ల ఖరారు కావచ్చు, డెడికేషన్ కమిషన్కి సంబంధించి రిజర్వేషన్ల 50% మించకుండా రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆ నివేదికను సిద్ధం చేసింది. ఇక వైపు ఆర్డీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఈరోజు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఆర్డీఓలకు ఆ నివేదిక పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికలకు మార్గం సుగమమైనట్టుగా చెప్పొచ్చు. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే కసరత్తును చేస్తూ ఉన్నది. డిసెంబర్లో 11వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీకి సంబంధించి ఈ 3
తేదీల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. మరోవైపు ఏదైతే ఈ స్థానిక పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్తామని కూడా చెప్పింది. కాబట్టి ఇక మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టుగా చెప్పొచ్చు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా ఉత్తర్వులు వెలువడిన నేపథ్యం ఉంది. ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇక 25వ తేదీన క్యాబినెట్లో చర్చించిన తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇష్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.